డాక్టర్ ఎన్జిఆర్. బేరియాటిక్ సర్జరీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో అసలు ఏం ఆపరేషన్స్ చేస్తాం? సో మెయిన్గా ఏంటంటే బరియాట్రిక్ సర్జరీ అంటే ఊబకాయానికి 3 రకాల ఆపరేషన్స్ ఉంటాయి. 3 రకాలు. ఒకటి అడ్జస్టబుల్ గ్యాస్ట్రిక్ బ్యాండింగ్, రెండోది వెర్టికల్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, మూడోది లాప్రోస్కోపిక్ గ్యాస్ట్రిక్ బైపాస్. అన్నీ కూడా లాప్రోస్కోపిక్ విధానంగానే చేస్తాం. ఇమీడియట్లో బాగా పాపులర్గా ఉన్న ఎక్కువ మంది చేయించుకుంటున్నది లాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. అంటే దీనివల్ల అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. మిగతా ప్రొసీజర్స్లో ఉన్న కొన్ని కాంప్లికేషన్స్ కానీ నష్టాలు కానీ దీనికి తక్కువ ఉన్నాయి. అందువల్ల అట్ ది సేమ్ టైం రిజల్ట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఆల్మోస్ట్ మిగతా 2 ఆపరేషన్స్కి ఉన్న అడ్వాంటేజ్ అన్నీ దీనికి ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఫస్ట్ ప్రొసీజర్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ బ్యాండింగ్. అంటే ఏంటంటే గ్యాస్ట్రిక్ బ్యాండింగ్లో ఒక బ్యాండ్ ఉంటుంది. ఒక బ్యాండ్ లాంటిది అంటే దాన్ని స్టమక్ పై భాగం చుట్టూ లాప్రోస్కోపిక్ విధానం ద్వారా వేస్తాం. ఇది వేసి దీనికి ఒక ట్యూబ్ కనెక్ట్ చేసి ట్యూబ్ ఒక పోర్ట్కి వస్తుంది. ఆ పోర్ట్ అబ్డామిన్ కింద స్కిన్ కింద కనెక్ట్ పెడతామట. ఈ పోర్ట్లో మనం ఫ్లూయిడ్ ఎక్కిస్తే ఆ బ్యాండ్ టైట్ అవటం కానీ లూజ్ అవటం కానీ ఉంటుంది. ఫ్లూయిడ్ తీసేస్తే లూజ్ అవుతుంది, ఫ్లూయిడ్ ఎక్కిస్తే టైట్ అవుతుంది. సో బ్యాండ్ టైట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం అది స్టమక్ మీద ప్రెస్ చేసి మనం ఎక్కువ ఫుడ్ తినలేకుండా చేస్తుంది. ఆ ఫ్లూయిడ్ తీసేగానే లూజ్ అయిపోయి ఎక్కువ ఫుడ్ తినగలం. సో ఈ ఫుడ్ ఎక్కువ తినటం తక్కువ తినటం అనేది అడ్జస్ట్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా వెయిట్ తగ్గడానికి అవకాశం ఉంది. అసలు వెయిట్ ఎలా తగ్గుతుంది లెక్కసం 3 రకాలుగా చెప్పచ్చు. వెయిట్ ఎలా తగ్గడం. ఒకటి మనం ఎలా పనిచేస్తాయి ఈ ఆపరేషన్స్. ఒకటి మనం తీసుకునే ఫుడ్ తక్కువ తినేటట్టు చేస్తాయి. రెండోది మనం తిన్న ఫుడ్ కూడా అబ్జార్ప్షన్ అరుగుదల లోపలికి అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. రెండోది. మూడోది హార్మోనల్ మ్యానిపులేషన్ అంటాం. అంటే ఏంటంటే కొన్ని హార్మోన్స్ లైక్ గ్రెలిన్స్ హార్మోన్స్ అని స్టమక్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఈ హార్మోన్స్ ఏమంటే ఆకలి ఎపిటైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ అంటారు. అంటే ఆకలి పుట్టిస్తాయి. కొన్ని వేరే రకమైన హార్మోన్స్ ఏంటంటే బాడీలో అవి ఆకలి తగ్గిస్తాయి. ఆకలి తగ్గించడం వల్ల ఏమిటంటే ఇప్పుడు ఈ ఆపరేషన్స్ వల్ల ఆకలి పుట్టించే హార్మోన్స్ని తగ్గించేసి ఆకలి తగ్గించే హార్మోన్స్ని పెంచుతాయి. సో దీనివల్ల ఏంటంటే ఒకటి స్టమక్ కెపాసిటీ తగ్గిపోవటం, ఎక్కువ తినలేకపోవటం, హార్మోనల్ మ్యానిపులేషన్ ద్వారా, మూడోది అబ్జార్ప్షన్ తగ్గడం ద్వారా. ఈ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అల్టిమేట్లీ వెయిట్ లాస్ జరుగుతుంది. సో మెయిన్లీ ఇప్పుడు చెప్పిన గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ అనేది ప్యూర్లీ రెస్ట్రిక్టివ్, అంటే ఓన్లీ తినటం తగ్గించడమే మాత్రం చేస్తుంది. రెండో ఆపరేషన్ ముఖ్యంగా ఎక్కువ మంది చేయించుకునే ఆపరేషన్ ఏంటంటే లాప్రోస్కోపిక్ వెర్టికల్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. దీన్ని కామన్గా స్లీవ్ అని కూడా అంటాం. ఇందులో ఏం చేస్తామంటే ఒక స్టమక్ షేప్ ఎలా ఉంటుందంటే ఒక బెలూన్లో ఉంటుంది. ఆ బెలూన్లో ఉన్న స్టమక్ని ఒక ట్యూబ్లో చేసేస్తాం. కట్ చేసి లాప్రోస్కోపిక్ విధానంగానే ట్యూబ్లో కట్ చేసి, అంటే ఒక 80% ఆఫ్ ది స్టమక్, 70 to 80% ఆఫ్ ది స్టమక్ని కట్ చేసి తీసేస్తాం. తీసేయటం వల్ల స్టమక్ ఒక ట్యూబ్లో తయారైపోతుంది. సో తీసుకున్న ఫుడ్ వెంటనే ఈజీగా కిందకు వెళ్ళిపోతుంది. సో ఎక్కువసేపు స్టమక్లో ఉండకపోవటం, ఫుడ్ తినటం, ఒక స్టమక్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఎక్కువ తినలేము, రిస్ట్రిక్షన్ అంటాం దీన్ని. రెండోది గ్రెలిన్ లెవెల్స్ ఇందాక చెప్పిన ఏవైతే ఆకలిని కాస్ట్ చేస్తాయో ఆ హార్మోన్స్ తగ్గిపోతాయి. సో ఈ 2 ఎఫెక్ట్ వల్ల వెయిట్ తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎన్నాళ్ళు పుడుతుంది మన వెయిట్ తగ్గడానికి? ఎన్నాళ్ళు అంటే ఇంచుమించు మ్యాక్సిమం వెయిట్ లాస్ రావడానికి 12 to 18 months. సో మ్యాక్సిమం కొంతమంది ఇంచుమించు వెయిట్ లాస్ అనేది ఆపరేషన్ ముందే మనం స్టార్ట్ అయిపోతుంది. 6 monthsకి బాగా వెయిట్ లాస్ వస్తుంది. ఆల్మోస్ట్ 1 year to 18 monthsకి వచ్చేటికి వెయిట్ స్టేబుల్ అయిపోతుంది. ఆ తర్వాత వెయిట్ పెరుగుతామా అంటే, సో మనం ఆపరేషన్ చేయించకపోయినా వన్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైటింగ్ అండ్ ఎక్సర్సైజ్ 2 కాన్స్టెంట్గా ఎప్పుడు చేయాల్సిందే. సో ఒక డైటింగ్ ఎక్సర్సైజ్ చేయకుండా సింపుల్ జస్ట్ ఆపరేషన్ వల్ల రిజల్ట్ అంతగా బాగోదు. డైట్, ఎక్సర్సైజ్ అండ్ సర్జరీ 3 కలిస్తే మనం అనుకున్న వెయిట్ లాస్, ఈవెన్ ఎక్సెస్ వెయిట్ 100% కూడా తగ్గడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆపరేషన్ తర్వాత కూడా ఈవెన్ ఆఫ్టర్ 18 months తర్వాత ఎన్నాళ్ళు మనం ఈ డైట్ అండ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తామో అన్నాళ్ళు వెయిట్ కూడా తగ్గి స్టేబుల్గా ఉండడానికి అవకాశం ఉంది. సో చాలామంది కొంతమంది ఆపరేషన్స్ 10 years 15 years తర్వాత కూడా వెయిట్ తగ్గి ఆ వెయిట్ మెయింటైన్ చేయడం అనేది కూడా జరుగుతుంటుంది. ఒకవేళ అలా కాకుండా మళ్ళీ హై క్యాలరీ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, బర్గర్స్ కానీ ఇలాంటివన్నీ తొందరగా తినేస్తూ ఉంటే, ఆపరేషన్ తర్వాత తింటుంటే వీళ్ళు మళ్ళీ ఆటోమేటిక్గా వెయిట్ రీగైన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మెయిన్ థింగ్స్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ షుడ్ గో అలాంగ్ విత్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ సర్జరీ. సో సర్జరీ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ఓవరాల్ మేనేజ్మెంట్ ఆఫ్ ది బరియాట్రిక్ సర్జరీ. సో
ఆపరేషన్ వల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా, అదొకటి. నెక్స్ట్ ఈ వెర్టికల్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీకి దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవి చాలా తక్కువ. అంటే కాంప్లికేషన్స్ చెప్పుకోవడానికి నెంబర్స్ ఎక్కువ ఉండొచ్చు కానీ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. సో మనం ఈ స్టమక్ని ఏదైతే కట్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఇది ఒక గన్ ద్వారా చేస్తాం. స్టమక్ని కట్ చేయటం, స్టేపుల్ చేయటం, అంటే క్లోజ్ చేయటం రెండు ఒకేసారి జరిగిపోతాయి. ఎప్పుడైతే ఇది ఒక్కోసారి దీని దగ్గర నుంచి లీక్ అయ్యే ఎక్కడైతే స్టేపుల్ చేస్తుందో, ఎక్కడైతే స్టమక్ క్లోజ్ అయిందో అక్కడ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎంతమందికి ఉంటుంది, 100కి 100 మందికి ఆపరేషన్ చేస్తే 1% ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎక్కడైతే కట్ చేస్తామో ఆ ఏరియా నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రెండు కారణాలు కూడా ఛాన్సెస్ చాలా చాలా తక్కువ, 1% ఆఫ్ ది పేషెంట్స్లో రావచ్చు. వచ్చినా కూడా దాన్ని మళ్ళీ లాప్రోస్కోపిక్గా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. సో వీటి వల్ల కాంప్లికేషన్స్ చాలా తక్కువ. ఆ తర్వాత లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అనేది మనం వైటమిన్ కాంప్లికేషన్స్ కానీ, B12 కానీ, ఐరన్ కానీ మనం ఎస్టిమేట్ చేసుకుంటూ ఉండాలి వాల్యూస్. ఒకవేళ ఇవి కానీ కంటిన్యూ అయితే కనుక ఒకవేళ తక్కువ ఉంటే ఈ ఐరన్ అండ్ B12 ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే మిగతా ఏ మెడికేషన్ అవసరం ఉండదు. మూడో రకమైన ఆపరేషన్ ఏంటంటే గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాం. ఈ గ్యాస్ట్రిక్ బైపాస్లో ఏం చేస్తామంటే ముందు స్టమక్ పై పార్ట్ ఒక 10 to 15% నుంచి, అంటే 20 cc పట్టే స్టమక్ని దగ్గర కట్ చేసేస్తాం. అక్కడ ఒక వాటి కట్ చేస్తాం, కింద స్మాల్ ఇంటెస్టైన్లో ఇంకో చోట కట్ చేస్తాం. ఈ స్మాల్ ఇంటెస్టైన్లో కట్ చేసింది స్మాల్ ఇంటెస్టైన్ తీసుకెళ్ళి స్టమక్ కట్ చేసిన పై భాగానికి అతికిస్తాం. ఈ అతికించడం ఏంటంటే డైరెక్ట్గా ఫుడ్ స్టమక్ ఈసోఫాగస్ అంటే ఫుడ్ పైప్ నుంచి ఆ స్టమక్ ఫస్ట్ పార్ట్కి వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్గా స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల కూడా ఏంటంటే ఎక్కువ తినలేకపోవటం, ఎక్కువ ఫుడ్ అబ్జర్వ్ అవ్వకపోవటం, మళ్ళీ హార్మోన్స్ తగ్గిపోవటం, ఈ 3 కాంబినేషన్స్ వల్ల ఈ ఆపరేషన్ ఈ వెయిట్ తగ్గే అవకాశం ఉంది. మెయిన్ థింగ్ ఈ ఆపరేషన్ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఈ గ్యాస్ట్రిక్ బైపాస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో మెయిన్ థింగ్ డయాబెటీస్ ఉంటే అటు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ కూడా వర్క్ చేసినా కూడా గ్యాస్ట్రిక్ బైపాస్ రిజల్ట్స్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో బాగుంటుంది. చూశారు కదా, బేరియాటిక్ సర్జరీ అధిక బరువుకి చక్కని పరిష్కారం. ఇప్పుడు మెరుగైన ఆరోగ్యానికి చక్కని డైట్ గురించి తెలుసుకుందాం. కానీ తెలుసుకునే ముందు ఇవాల్టి డాక్టర్ NGR కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం.